హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఏమా సిస్టర్ మంచి విషయాలు చెప్పారు చక్కగా. యేసుప్రభువు వారు మరి ఒక వ్యక్తి కోసమైనా కూడా ప్రత్యేకించి వెళ్ళాడైనా, అది అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం అన్నది కాదు. మరి ఆ యొక్క సమరయ స్త్రీ గురించి చూసినట్లయితే మనకి మిట్ట మధ్యాహ్నం, మనకి ఇంకా మంచి చల్లగా ఉంది, మంచి ఓపెన్ ఏరియా బాగానే ఉంది. ఇది మనకి కొంచెం పగలైతే ఇది ఏరియా అంతా చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది, కానీ చీకటి పడిపోయి ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి ప్రదేశానికి రావటం అన్నమాట. ఎందుకంటే ఈ చెట్టు చూడండి ఎంత పైకి వచ్చిందో, ఆ పెట్లంచక వాళ్ళని చాలా బాగున్నది, ఎంత అందంగా ఉంది చూడండి ఆ పక్షులు అవన్నీ కూడా ఆ చెట్టు మీద. కానీ అది అంత పైన పక్షులు వాళ్ళే చెట్టు అలా ఉన్నదని మనం చూసి సంతోషిస్తూ ఉన్నాం. కానీ అది అంత పైకి రావటానికి ముందు దాని జీవితం ఎక్కడికి వెళ్తుంది అంటే మట్టిలోకి బురదలోకి లోపలికి వెళ్తుంది అనమాట. అలా లోపలికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ బలపడి అక్కడ నుంచి పైకి వస్తుంది అనమాట. సో మనం కూడా భక్తి జీవితంలో ఎప్పుడు కూడా బురద కొట్టిపోయినటువంటి జీవితాలు, చాలా మలినంతో కూడిన జీవితాలు, చాలా బాధాకరమైనటువంటి వేదనకరమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉంటుంటాం. అంటే అక్కడ ఉండిపోతామని కాదు, అది బేస్మెంట్ అనమాట. ఎందుకంటే ఏ మహావృక్షం కూడా ఆ మట్టిని చూడకుండా పైకి రాదు, ఏ మొక్క అయినా కూడా ఆ మలినాన్ని చూడకుండా పైకి రాదు అనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఎవరన్నా సరే ఒకవేళ బాధపడుతున్నట్లయితే, కష్టపడుతున్నట్లయితే, మా జీవితాలు చాలా మట్టి కొట్టిపోయినటువంటి జీవితాలు అయిపోయినాయండి, చాలా బాధాకరమైనటువంటి జీవితాల్లో మేము ఉన్నామని మీరు అనుకుంటే మీ వేరు తన్నుకుంటున్నారనమాట లోపలికి, మీరు బలపడుతున్నారనమాట. హల్లెలూయా. మనకి సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది, చూసుకుని ముందుకెళ్దాం మనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూసుకుని మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందున ప్రభా ఈ యొక్క కుటుంబానికి ఎందుకు తోడుకొచ్చావో నీ ప్రణాళిక ఉంది నా ప్రభు, నీ చిత్తం ఉంది కాబట్టి ఇక్కడ మేము ఉన్నాం. మరి నీ నా మహిమార్థంగా ఈ కూడికి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోవడం మనం వేసినాను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, ఈరోజు మరి 1000 days అయిన సందర్భంగా, అంటే ఇలా మేము మినిస్ట్రీ ప్రారంభించి, మినిస్ట్రీ అంటే మాది ఒక చర్చ్ ఉండదండి, ఏముండదు. ఇలా ఎవరన్నా గృహ కూడికలు కావాలన్నా, ఎవరికన్నా ఏదన్నా అవసరం ఉన్నా, ప్రార్థన చేయాలన్నా ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంటాం. ఏ విధమైనటువంటి కానుకలు తీసుకోవడం అట్లాంటిది ఏముండదు, మా డబ్బులు మేము పెట్టుకుని వెళ్తూ ఉంటుంటాం. ఇలా పరిచర్య ప్రారంభించి 1000 రోజులు అయింది ఈ రోజుకి. దాని సందర్భంగా ఈరోజు 10 గంటల నుంచి ఇంచుమించు 3 గంటల వరకు అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా ఫోన్లు వాడుతున్నట్లయితే యూట్యూబ్లో జీసస్ ఆల్మైటీ గాడ్ బైబిల్ క్విజ్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే ఒక ఛానల్ వస్తుంది. అందులో చక్కటి మరి లైవ్ అనేటువంటిది జరిగింది, మీరు అది చూసి మీరు ఆనందించవచ్చు. అలా జరిగిన తర్వాత మరి బ్రదర్ బాబురావు గారు ఈ యొక్క ప్రదేశానికి రావాలి అని చెప్పినప్పుడు బయలుదేరమే ఎంతో 10 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. నిజంగా అది ఇంచుమించు చాలా టైం పడుతుంది, 1 hour పైనే ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చాం. రోడ్లు చూసినట్లయితే మనకి సముద్రంలో పడ వెళ్తే ఎట్లా వెళ్తుంది, ఇట్లాగా అంత భయంకరమైనటువంటి రోడ్లు గుండా ప్రయాణం చేసుకుంటా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అనిపించింది మనకి ఇదంతా చూస్తే, మేము చాలా కష్టపడ్డామండి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకాను, మళ్ళీ చాలా కష్టపడి వచ్చాము ఇంతవరకును, మా బాడీ అంతా హోనం అయిపోయింది లేకపోతే అనుకుంటూ ఉంటుంటాం. మళ్ళీ మనం చూసుకుంటేనే ఒకసారి మనం ఇలా వెనక్కి తిరిగి యేసుప్రభువుని చూసామనుకోండి, మన ఇంతకీ మన ఒళ్ళు బాగానే ఉంది, ఎక్కడో గతుకులో కొంచెం అటు ఇటు కదిలి కొంచెం బాడీ పెయిన్ లాగానే ఇది అనిపిస్తుంటుంది. మరి ఒక్కసారి ఇట్లా యేసుప్రభువుని చూస్తే అక్కడ మొత్తం దున్నేశారంట శరీరం అంతాను, కొరడలు ఇచ్చి కొట్టారు, మేకులు దింపేశారు, చాలా భయంకరంగా ఉంది. అప్పుడు మనం ఎలా చూద్దులకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ ఇంటి పక్కన చిన్న అగ్గు పెట్టి ఎలా ఉంటుంది, ఇంత ఇల్లు పక్కన చిన్న అగ్గు పెట్టి పెట్టామనుకోండి, ఇది కూడా ఇల్లే, అగ్గిపెట్టి కూడా చక్కగా ఉంటుంది. అంటే ఇంత ఇంటి పక్కన అగ్గిపెట్టి పెడితే కనిపిస్తుందా? అంటే దేవుడికి పడ్డ కష్టం ఇంత కష్టం అనమాట. మనకేమనిపిస్తుంది, నేను ఎంతో భారభైరవైతో పరిచర్య చేస్తూ ఉన్నాను, నేను దేవుడి నిమిత్తం ఎంతో కష్టపడతా ఉన్నాను, దేవుడి నిమిత్తం ఏం కష్టపడతలేదు. ఆ మొక్క భూమిలోకి ఎందుకు వెళ్ళింది, ఆ మొక్క బురదలోకి ఎందుకు దిగింది? ఈ రోజున అనేక పక్షులకి ఆశ్రయం ఇచ్చిందంటే అది ఎంతో కష్టపడ్డది, బురదలోకి వెళ్ళింది, బురదలో నాటుకుంది, బురదలో పడ్డది, చాలా భయంకరమైన పరిస్థితులు అనిపించింది. ఇప్పటికీ దాని వేరు భూమిలోనే ఉన్నది. గమనించారా పిల్లరా? ఆ స్థితి నుంచి అది తట్టుకుని పైకి వచ్చింది. కాబట్టి ఈరోజు చూడండి ఎన్ని పక్షులు వాలి ఆనందిస్తూ ఉన్నాయి. మన జీవితం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన జీవితం కూడా అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలంటే ఏం చేయాలంటే, కష్టపడతాక ఇష్టపడాలన్నమాట.
అంతేగాని కష్టపడదాకా ఇష్టపడాలి తప్ప కష్టాన్ని గొప్పగా చెప్పుకోకూడదు. ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నానండి, దేవుళ్ళు చాలా నలుగుతున్నానండి అని చెప్పుకున్నాను. నలగట్లేదు మనం. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, దాన్ని నలుగుడు అనుకోకూడదు. దేవుడు నడిపింపులో నేను ఉన్నాను అని చెప్పి మనం సంతోషపడాలన్నమాట. హల్లెలూయా. చాలామంది ఇక్కడ చూడండి, ఈ వచనం చాలా అద్భుతమైన వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటండి. నరుల కష్టం చేత అది ఏమాత్రం ఎక్కువ కాదు. ఈరోజు చూసినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే, మేము ఎలాగైనా పైకి రావాలండి, మేము ఎలాగైనా డెవలప్ చెందాలి, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, మంచి ఒక స్థితిలో మేము ఉండాలి, సమాజంలో ఒక మంచి పేరు ఉండాలని చెప్పి చాలా ప్రయాసపడుతూ ఉంటుంటారు, కానీ సాధించలేకపోతారు. మీకులాగా ఒక అమ్మాయికి పెళ్ళయిందంట కొత్తగా పెళ్ళైన తర్వాత ఏమైందంటే అత్తరింటికి వెళ్ళింది. అత్తరింటికి వెళ్ళాక మరి ఇంటికాడ అయితే మీరు 8 లేస్తారనుకోండి, మరి ఇంటికి వెళ్ళగల కుదరదు కదా, చీకటితోటి లేచిందంట ఆమె. ఇప్పుడు మనం ఎంత దూరం అయితే వచ్చాం అలాగా అప్పట్లో బావులు ఎక్కడో ఊరి చివర ఒక బావు ఉండేది, అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలన్నమాట. ఆమె ఏం చేసింది, లేచిన వెంటనే వెళ్ళి ఆ ఊర్లు చివరి నుంచి నీళ్ళు పట్టుకొస్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుండలు ఏవైతే ఉన్నా అందులో వేస్తూ ఉందన్నమాట. ఎప్పుడు మనం వెళ్ళి వస్తే చీకటి ఆడింది, కానీ ఆవిడ ఏం చేసింది, చీకటి ఉండగానే బయలుదేరి వెళ్ళింది 5 గంటలకి. 6 దాకా 6 అయ్యేంత వరకు కూడా నీళ్ళు మోస్తూనే ఉందంట. తెల్లవారుజామున 6 గంటలకు చూస్తే కుండల్లో ఒక చుక్క లేదంట. ఇంతకీ ఏమైందంటే ఆ కుండలకి కింద చిల్లులు పడినాయి అంటే ఎలా పడినాయో. దానివల్ల ఏమైందంటే ఈమె కుండలోనే పోస్తున్నాను అనుకుంటుంది వాటర్ అంతా. చాలా కష్టపడుతుంది, చాలా దూరం తీసుకొస్తుంది, చాలా ప్రయాసతోటి మరి చెమట వచ్చింది, ఎర్లీ మార్నింగ్ లేచింది, కష్టపడ్డది. కానీ ఫలితం చూస్తే శూన్యమైపోయింది. ఎందుకు అలా జరిగిందంటే ఆ కుండలో చిల్లి ఉన్నదంట. దేవుడు మాట చెప్తాడు, మీరు కష్టపడి సంపాదించిందంతా ఎందులో వేస్తున్నారంట, ఎందుకని సిల్లి సంచిలో వేస్తున్నారని చెప్పాడంటే దేవుడు, అందరికీ కూడా శ్రమలు ఉన్నాయనుకోండి ఏం చేస్తారు, శ్రమల వైపు ఫోకస్ చేస్తుంటుంటారు. దశంభాగం తీయండి అమ్మా అన్నాం అనుకోండి, అమ్మో మాకున్న కష్టాలు ఎవరికైనా ఉన్నాయి అసలని, మేము ఎంత బాధపడుతున్నాం అసలు అది తెలియట్లేదు, కానీ ఎప్పుడు దశంభాగాల గురించే చెప్తుంటారు మీరు. వీళ్ళారా, మీకు ఇంత పొలం ఉన్నది, ఇప్పుడు ఆ పొలంలో ఏ రైతు అన్న ఏం చేస్తాడో 10 బస్తాలు పండినా, ఒకే బస్తా పండినా ఖచ్చితంగా మళ్ళీ విత్తనానికి ధాన్యం తీసి పక్కన పెట్టి మాత్రమే అమ్ముకోవటమైనా తినటమైనా చేస్తాడు తెలివైన రైతు అయితే. ఈసారి నా పంట బాగా పండలేదు, 2 బస్తాలే పండింది కాబట్టి నేను విత్తనాలు తినని 2 బస్తాలు వండుకుని తినేసాడు అనుకోండి, తర్వాత ఏమవుతుంది, పంట పండినంత కూడా అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ రోజున మనం దశంభాగం విత్తనం అంటే అమ్మ పాస్ట్ గారికి ఇచ్చేస్తున్నాం, లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, వీళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి చాలామంది ఇష్టపడరు ఇవ్వడానికి. అక్కడ ఏంటంటే విత్తనం నాటుతున్నాం అనమాట. ఆ విత్తనం ఏం చేస్తుందంటే భూమిలో ఒక ధాన్యం గింజను పెడితే కొన్నాళ్ళకి ఏమవుతుంది, అది 100 ధాన్యం తిరిగి నీకు ఇస్తుంది. మనం ఏమనుకుంటామంటే భూమిలో పడేస్తాను, నాశనం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అని అనుకుంటారు. చాలా తప్పది. అదేం చేస్తాను, తిరిగి మళ్ళీ నీకు 100 ధాన్యం గింజలు తయారు చేసేస్తుంది. కానీ పేషెన్స్ ఉండాలి, కానీ టైం పడుతుంది. ఇలా పెట్టిన ధాన్యం గింజలు ఇట్లాగా అన్న మాయమంత్రం చేసినట్టు ఇట్లా 100 ధాన్యం గింజలు అవుతుందా, అవ్వదు. అది పడుతుంది, చచ్చిపోతుంది, చిన్న మొక్క వస్తుంది, పైకి వస్తుంది, ఆకేస్తుంది, అలా 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 పెరుగుతుంది. అప్పుడు దాంట్లోంచి చిన్న వెన్నులు వస్తాయి, అవి మళ్ళీ కట్టి పడతాయి, పాలులాగా వస్తాయి. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ విత్తనం నాటి మళ్ళీ అది ధాన్యం గింజ అయ్యేంత వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే అద్భుతమైనటువంటి పంట నువ్వు కోసుకోగలుగుతావు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఆశీర్వించబడతారో అందరూ చేతులు ఎత్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా ఆశీర్వించబడాలని ఉంటుంది. కానీ ఆశీర్వదించబడాలంటే అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది కలెక్టర్ అవ్వాలంటే, వావ్ సూపర్, జిల్లా ఫస్ట్ కలెక్టర్ అవ్వాలని. మరి జిల్లా ఫస్ట్ కలెక్టర్, జిల్లాలోనే మంచి పోస్ట్ కదా. కలెక్టర్ అవ్వాలంటే ఏముంటుంది తెలుసా, ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే కలెక్టర్ అవుతారు అన్నమాట. ఎవరు కూడా పరీక్ష రాయడానికి ఇష్టపడరు, ఎవరు కూడా ఎగ్జామ్ రాయడానికి అసలు ఇష్టపడరు, కానీ కలెక్టర్ అవ్వాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా అవుతుందండి? ఆలోచించారు ఎప్పుడన్నా? ఎవరు వంట చేయడానికి ఇష్టం ఉండదు, కానీ తింటాక కావాలి. ఎవరు కష్టపడడానికి ఇష్టం ఉండదు, కానీ సుఖపడాలి. ఎలా అవుతుంది? ఇప్పుడు ఈరోజు మనం వచ్చి ఇక్కడ ఎంత చక్కగా కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎలా కట్టారు ఈ బిల్డింగు? ఇటుగా పేర్చి ఇటుక మధ్యలో సిమెంట్ పెట్టి ఎంతో కష్టపడి ఎంతోమంది శ్రమింతే ఈరోజు నీ బిల్డింగ్ కడితే మనం వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం. అసలు ఎవరు కూడా మేము ఎటకు కూడా ముట్టుకోము, మేము ఏమీ చెయ్యం, మాకు బిల్డింగ్ కావాలి, ఎలా వస్తుంది? కాబట్టి ఈ రోజున అందరూ కూడా దేవుని సందులో ఆశీర్వదించబడాలి, మేము బాగుపడాలి, మా పరిస్థితులు మారాలనుకుంటూ ఉన్నారు. రాత్రి వాక్యం చెప్పాము, అక్కడ ఉభయదేదం అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఏమొచ్చిందంటే మందసం అంటే ఒక పెట్టు అనుకోకండి, దేవుని సన్నిధి అనమాట. ఎప్పుడైతే దేవుని సన్నిధి అక్కడికి వచ్చిందో ఆ మందసం ఉండటం వల్ల వాళ్ళ ఒక క్రమశిక్షణ ఏర్పడింది, వాళ్ళ ఒక డిసిప్లిన్ ఏర్పడింది, సిస్టమ్ మారిపోయింది, వాళ్ళ కుటుంబ జీవితం మారిపోయింది, వాళ్ళు ఆశీర్వదించబడే విధానం మారిపోయింది. అందరూ చెప్పుకున్నారు బయట వాళ్ళు, ఆ ఇల్లు ఆశీర్వించబడుతుంది, ఆ ఇల్లు పైకి వస్తుంది. కారణం ఏంటంటే
ఆ మందసం వాళ్ళ జీవిత విధానాన్ని మార్చేస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే యెహోవా ఆశీర్వాదము. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. బయట ఎందుకని? బయట నీకు అవసరం ఏంటి? అసలు బయట అనగా లోకంలో పనేంటి నీకు? లోపలికి రా, లోపలుండు. లోపలే ఉంటుంది లోతు గారి ఇంటికి దేవదూతలు వెళ్ళారు అంటండి. బయట అంతా కూడా పాపం, బయట అంతా కూడా లోకము, బయట అంతా కూడా మరి విచారం, బయట అంతా కూడా ఇంక చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బయట సేఫ్టీ లేదు, బయట అంతా కూడా నరకం. అప్పుడు దేవుడి దూతలు ఏం చేశాంట, నువ్వు బయట ఎందుకు ఉన్నావు అని చెప్పి లోపలికి లాగిని అంటండి. ఎవరిని? లోతు గారిని. ఎందుకంటే బయట రక్షణ లేదు, బయట సెక్యూరిటీ లేదు, నువ్వు లోపలికి రా అని చెప్పాడు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటుంటే లోకస్తులు చూస్తాం, వాళ్ళు డబుల్ స్టేర్ కట్టేశారు, వీళ్ళు కట్టేశారు. ఇది కాదు కంపారిజన్ చేసుకోవటం. మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, దేవుని ఎంత గడుపుతూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపండి, అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదించబడతారు. దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారు ఇప్పుడు కూడా ఒక ఆర్డినరీ పర్సన్స్గా ఉండిపోలేదు. సమయలు గారు ఉన్నారు, ఆయనకి ఏమన్నదండి? పెళ్లి చేసుకున్నాడా? పిల్లలు గమనించాలి, చిన్న వయసులోనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజుకి మనం ఆయన గురించి చెప్పుకోలేదు. ఎందుకని? ఆయన మంచి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాడా? లేదు. ప్రార్థన చేసి ప్రార్థనని బ్యాంకులో వేసుకున్నాడంట. ఆయన రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు అనమాట. దావీదు గారు ఉన్నారు, బ్రదర్ మాకు అంత టైం లేదు ప్రార్థన చేయటానికి, మేము బిజీలో ఉన్నాం అనుకుంటారు మీరు. దావీదు గారు ఉన్న గొర్రెలు కాపరు. ఆయన గొర్రెలు కాసుకుంటూనే ఆయన చూడంట పాటలు పాడేవాడంట. నేను ఒక చోట చదివాను, దావీదు గారు దేవుని వర్షిప్ చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే గొర్రెలు మేత మేటు మర్చిపోయి ఆ దావీదు గారు పాడే పాటకి అట్లాగా అట్రాక్ట్ అయిపోయి, మమేకమైపోయి, మైమరిచిపోయి అట్లా ఉండిపోయి అంట గొర్రెలు ఒకసారి మేత మేటు మానేసేసి. అంటే ఆయన ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఎంతమంది మధ్యలో ఉన్నాడు? ఎవరి మధ్యలో లేడు, ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగానే ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. దృష్టి అంతా దేవుడి మీద కేంద్రీకరించాడు. కాబట్టి మీరు మూలలో ఉన్నారో, లేకపోతే అందరికంటే చిట్ట చివరి ఇల్లు మీద అవ్వచ్చు, అందరికంటే చిట్ట చివరి ఊరు మీద అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో అందరికంటే చిన్నవాళ్ళు మీరు అవ్వచ్చు. కానీ దేవుడు ప్రణాళిక ఉన్నదంటే, యెషయా గారికి చాలామంది బిడ్డలు ఉన్నా కానీ దావీదు ఎక్కడ ఉన్నాడు? తీసిరా, దావీదు వచ్చేదాకా నేను ఉంటానని చెప్పి ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చేసిందంట. దావీదుని గొప్పవాడిని చేసేసింది అనమాట. ఎందుకని? యెహోవా చేత అభిషేకించబడ్డాడు, యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం పాటలు పడవలసింది ఏంటంటే, బ్రదర్ యెహోవా ఆశీర్వాదం ఎలా వస్తుంది? మనకి 23వ నిర్గమకాండం 25 వచ్చిన మనం పొద్దుట చదువుకున్నాం. మీకు అందరు గుర్తుండిపోవాలి ఈ వచనాలన్నీ. నిన్న మళ్ళీ చెప్పట్లేదు, రెఫరెన్స్ చూపించట్లేదు. మీరు సమయం ఉన్నప్పుడు ఇవన్నీ చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, నీ దేవుడైనా యెహోవానే సేవించవలను. నిజంగా సేవిస్తున్నాం మనం? ప్రార్థన చేయండి. రేపు మేము ఇల్లు కట్టుకున్నాం, కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నాం అంటారు. ప్రార్థన చేయమన్నారు బాగానే. సొంత ఇల్లు ఇచ్చినందుకు వందల తండ్రి రామని ప్రార్థన చేస్తాం. అక్కడికి వెళ్తారు. ఆగు 2 గంటల 33 నిమిషాలు అయింది, 34వ నిమిషంలోనే అడుగు పెట్టాలి. ఇంతకీ చేసిన ప్రార్థన అంతా ఏంటి? ఇక్కడ ఏమని ఉంది? యెహోవానే సేవించవలను. కానీ పేరుకి మాత్రం ప్రార్థన. అడుగు పెట్టాలంటే టైము, అడుగు తీయాలంటే టైము. ఈరోజు మంగళవారం అస్సలు మంచిది కాదు. ఎవరు చెప్పారండి? బైబిల్ ఉన్నదా? ఏమా శుక్రవారం అంత చెడ్డది తెలుసాలని ఎవరు చెప్పారు? యేసుప్రభువారు ఏమైనా చెప్పారా? అమ్మో ఆమె పుల్లలమో ఎత్తుకుని ఎదురొస్తుంది, చాలా శకునం, అసలు మంచిది కాదు అసలే. లేకపోతే అది నల్లపిల్లి ఎదురొస్తుంది, దెబ్బలు తగిలేస్తాయి. ఈరోజు ఎవరు చెప్పారు ఇవన్నీ? నిజమేనంటారా అవన్నీ? నిజమే బ్రదర్, మాకు అలా వెళ్ళాం, మాకు అక్కడికి వెళ్ళిన అక్కడ పడిపోయి రోడ్డు మీద దెబ్బలు తగిలేసాయి, లేకపోతే ఇలాగ వెళ్తే యాక్సిడెంట్ అయిపోయింది. యోబు గారి గ్రంథంలో మాట ఉంటుంది, నువ్వు దేనికి భయపడతావో అది నీ మీదకి వస్తుంది. నువ్వు భయపడ్డావు కాబట్టి అది ఇంతకీ నీ మీదకి వచ్చింది. కుక్క కూడా నీ మీదకి వస్తుంది నువ్వు భయపడ్డావు అంటే. నువ్వు విచిత్రంగా నువ్వు పరిగెట్టావంటే కుక్క ఏం చేస్తే అరుగుతుంది, నువ్వు నిలబడావంటే అది ఆగిపోతుంది. అది లాజిక్. సాతాను గడు కూడా అంతే అనమాట. నువ్వు ఎప్పుడైతే భయపడతావో అది నువ్వు జుట్టు పట్టుకుంటాడు అనమాట. సాతాను గడి తత్వం ఏంటంటే అందితే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు అనమాట. నువ్వు అందట్లేదు అనుకో, అమ్మో ఇటు దేవుని బిడ్డ అని చెప్పి కాళ్ళకి వచ్చి ముక్కేసి వెళ్ళిపోతాడంట. నువ్వు అందేసావు అనుకో, దొరికాడు రాయుడు అని చెప్పి ఏం చేస్తుందంట? జుట్టు పట్టుకుంటాడంట. అంటే మన ఇల్లు, మన దేవాలయం, మన దేహం ఎప్పుడైతే దేవుడికి ఇచ్చేసామో మన జీవితం మారిపోతుంది అన్నాడు. బ్రదర్ మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కానీ మా జీవితంలో మార్పు రావట్లేదు. మా జీవితంలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. మా జీవితంలో ఏ విధమైనటువంటి మరి ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ అనేటువంటి కనిపించట్లేదు. మేము బాగానే ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? దేవుడిని సేవించండి. ఒక ఆవిడంట హాస్పిటల్కి వెళ్ళి, డాక్టర్ గారు నేను చాలా లావ్ అయిపోయాను,
కూర్చోవడం కష్టమైపోతుంది, నడవటం కష్టమైపోతుంది, ఏ పని చేసుకోలేకపోతున్నానంటే అమ్మ సరే ఈ టానిక్ రాసిన నువ్వు తాగేసేసి రోజు ఏం చేస్తావంటే చపాతీ తిను అని చెప్పాడంట ఆయన. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇందులోకి ఆవిడ 50 కేజీలు ఉండి ఆవిడ 70 కేజీలు అయిందంట. అమ్మ ఏం చేస్తున్నావంటే అదేనండి మీరు చపాతీ తినమన్నారు కదా, చపాతీ తింటున్నాను. మరి చపాతీ తింటే మరి ఎందుకు ఇలా అవుతున్నావమ్మా, అసలు ఎలా ఏం చేస్తున్నావు కరెక్ట్గా చెప్పంటే, మీరు చెప్పిన టైంకే కరెక్ట్గా నేను ఇలా చేస్తున్నాను, సాయంత్రం ఫుల్గా భోజనం చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో చపాతీ తింటున్నాను అని చెప్పింది అంటున్నాను. అరే నేను చెప్పమన్నది చపాతీనే తినాలి, భోజనం కాదు. భోజనం మానేసేసి చపాతీ మాత్రమే తినాలి నువ్వు, అంతేగాని భోజనం తినేసేసి చపాతీ తినేస్తే ఏమవుతుంది, అది ఆల్రెడీ అక్కడికే ఎక్కువైపోయింది నీకు, ఇదో కాస్త ఎక్కువయ్యామని ఇంకో 10 కేజీలు పెరిగిపోయిందంట. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం చదివిస్తుంది, కరెక్ట్గా చదవాలి మీరు అందరూ. అక్కడ నీ దేవుడైనా యెహోవానే అంటే ఇంకేది ఉండకూడదు అనమాట. అక్కడ నీ హృదయంలో స్థానం ఏ ఆచారానికి కానీ, ఏ విధమైనటువంటి నమ్మకానికి కానీ, ఏ లోకాసాలకు కానీ దేనికి ఉండకూడదు. ఇంకా కేవలం దేవుని మీద ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు నీ దేవుడిని యెహోవాని సేవింతే అప్పుడు ఆహారం దీవింతాడంటండి, పానం దీవింతాడంటండి. అప్పుడు నీలో ఉన్న రోగం తొలగించేస్తాడంట, కడుపు అనగా పిల్లలు లేనటువంటి గొడ్రెలతనాన్ని తీసివేస్తాడంట. అకాల మరణాలు, యాక్సిడెంట్ అయి చనిపోవటం కానీ, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం ఇట్లాంటివి అది తీసేస్తాడంట. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే నీ దేవుడిని యెహోవాని సేవించవాలను కట్ చేస్తే తర్వాత ఏముంది, నీ ఆహారం దీవించేదను, నీ పానం దీవించేదను, నీ ప్రతిదీ దీవించేదను, ఇది మాత్రం పెట్టుకుంటారు. ఆ ఎదురున్నది ఏం చేస్తారు? విషయం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసి నీకు ఇచ్చిన టానిక్కో లేకపోతే ఆ సిరప్పో ఏదైతే ఉన్నదో అది నువ్వు తాగిన తర్వాత మాత్రమే, అది నువ్వు సేవించిన తర్వాత మాత్రం నీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్య బయటకు పోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ దేవుని సేవించినట్లయితేనే మనలో ఉన్న ఆర్థిక సమస్యలు, మనలో ఉన్న అప్పుల సమస్యలు, బ్రదర్ మేము సేవిస్తూనే ఉన్నామంటే పోవట్లేదు అంటాను. ఎందుకనంటే ఇందాక ఆవిడ ఏం చేసింది, చపాతీ తిన్నది కానీ సన్నపడలేదు. ఎందుకనంటే లోపం డాక్టర్ గారిలో ఉన్నదా, డాక్టర్ గారు బాగానే చెప్పాడు, కమ్యూనిటీ వింటంలో రాంగ్ ఉంది, చేయటంలో రాంగ్ ఉంది అనమాట. కాబట్టి ఈ రోజున దేవుడిని నమ్ముకుంటాను ఉంటారు, క్రైస్తవ ఫ్యామిలీలోనే పుడుతూ ఉంటుంటారు, క్రైస్తవులుగానే జీవిస్తుంటుంటారు, క్రీస్తునే వెంబడిస్తున్నాము అని వాళ్ళు అనుకుంటారు. ఇంతకని గమనిస్తున్నారు పిల్లరా, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ప్రార్థన చేస్తున్నామండి. ఏం ప్రార్థన చేస్తున్నారామంటే ప్రభా నా సమస్యలది, ప్రభా నన్ను దీవించు, ప్రభా నన్ను, అంతే. అసలు మనం దేవునికి ఏమి ఇస్తున్నాం ఒకసారి ఆలోచించారా? దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తా ఉన్నాం, దేవుడి కొరకు ఎంత మనం కేటాయిస్తూ ఉన్నాం, దేవుడిని ఎంత మహింపరుస్తూ ఉన్నాం, దేవుని మహిమార్థంగా ఎంత జీవిస్తూ ఉన్నాం. నన్ను ఎంతో ఆశీర్వదించాడండి, ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పారా? నన్ను దేవుడు ఎంతో బలపరిచాడండి, ఎప్పుడన్నా దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పారా? నన్ను అసలు ఏమీ లేని పరిస్థితిని దేవుడు ఇంత హెచ్చించాడు, కనీసం పక్కన ప్రభావితం చేశారా? నన్ను దేవుడు ఎంత ప్రభావితం చేశాడంటే నా జీవితాన్ని మార్చాడు, నన్ను బాగు చేశాడు, నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ప్రైజ్ గాడ్. ఎందుకు పెట్టాడంటే ఆ మొక్క అంత పైకి ఎందుకు వచ్చిందంటండి, అది అనేక పక్షులకి నివాసం ఇవ్వటానికి, ఆశ్రయం ఇవ్వటానికి, అనేక పక్షులకు ఉపయోగపడతానికి దేవుడు దాన్ని అంత ఫలింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు ఇంత ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఇంత డెవలప్ చెందావు, నువ్వు ఇంత పేరు తెచ్చుకున్నావు, నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఇంత సంపద ఇచ్చాడు అంటే కారణం ఎందుకనంట, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. అయినా సరే మేము ఆశీర్వదించబడతలేదండి ఉంటుంటారు. గతంలో ఉన్న పొజిషన్కి ఇప్పుడు దేవుడి దేవాలు డెవలప్ చెందినా కానీ ఏదో సమస్య ఉందండి, ఏదో ఎప్పుడు కూడా మన సమస్య గురించి ఆలోచిస్తున్నాం కానీ అందరూ కూడా వారి సమస్యల గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఎదుటి వారి గురించి ఎవరు ఆలోచించట్లేదని బైబిల్ గ్రంథంలో ఉన్నది. అందుకే మేము ఏం చేస్తాం, ప్రజాక్షేమం కొరకు ప్రార్థన అనమాట. మాకు సమస్యలు లేవా, మాకు బాధలు లేవా, మేము ఇబ్బందులు లేవా, ఎప్పుడు కూడా ఇలా చూసుకున్నాం అనుకోండి ఒకటే ఉంటుంది. గమనిస్తున్నారా? ఎప్పుడైతే ఇలా చూపిస్తున్నావో మిగతా నువ్వు ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావంటే 3 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. అంటే ఎదుటి వారి కొరకు ఒక వంతు ప్రార్థన వెళ్తుంటే 3 వంతుల ఆశీర్వాదం నీకు వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా చేయి పై చేయి ఉండాలండి, మేము గొప్పలుగా ఉండాలనుకున్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసే చేతులు పైన ఉంటాయి, ప్రార్థన చేయండి అని అడుకునే వాళ్ళ చేతులు కింద ఉంటాయి అన్నమాట.
మీరు గొప్పలు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. చేతులెత్తి ప్రార్థించాలి, 10 మంది కొరకు ప్రార్థించాలి, పక్కల కొరకు ప్రార్థించాలి, బంధువుల కొరకు ప్రార్థించాలి, స్నేహితుల కొరకు చుట్టుపక్కల అందరి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. ఇలా ప్రార్థించేటువంటి వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అనమాట. హల్లెలూయా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అనమాట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం వస్తుంది. ఎలాగ ఆశీర్వాదం వస్తుంది అంటండి? చేతులెత్తి మీరు ప్రార్థన చేసినప్పుడు సీయోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటండి. ఎందుకని ఆశీర్వదిస్తాడంటే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాం, ఆయన నామని మహింపరుస్తూ ఉన్నాం, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నాం, దేవునికి నమ్మకంగా ఉన్నాం. బైబిల్ మాట ఓ మాట ఉన్నది ఏంటి? నమ్మకమైన వానికి దీవెనలు. అంతేగాని డే అండ్ నైట్ కష్టపడ్డవాడికి 24 hours పని చేసినటువంటి వాడికి అనేమి దేవుళ్ళు ఉన్నాయని బైబిల్ చెప్పట్లేదు. ఏంటంటే నమ్మకం ఎందులో ఉండాలంటే దేవుళ్ళ నమ్మకత్వం చూపించాలి మనం. మరి ఏం చూపిస్తూ ఉన్నాం? మీ దశంభాగాలు ఎవరైనా ఇస్తున్నారా దేవుడికి? మీ సమయం దశంభాగం అంటే డబ్బులే మాత్రం కాదండి. 24 గంటలు సమయం ఇచ్చాడు దేవుడు. 24 గంటల్లో మీరు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నారు? 24 గంటల్లో దేవుడికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? 24 గంటల్లో దేవుళ్ళు ఎంత గడుపుతున్నారు? ఏమో రోజుకి 1 గంట ప్రార్థన చేస్తారు మీరు ఎవరైనా? రోజుకి ఒక 20 minutes అన్న దేవుడి సన్నిధిలో మోకరించి గడుపుతారా? రోజుకి 2 అధ్యాయాలన్న బైబిల్ చదువుతారా? కానీ 2 అంతస్తుల బిల్డింగ్ కావాలి. దేవుడికి మాత్రం ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చంట, అయ్యగారు ప్రార్థన చేయండి, మంచి ఇల్లు కావాలి అని 100 రూపాయలు పెట్టాడు అని చేతులు. ఏంటంటే 100 రూపాయలు పెట్టి మంచి ఇల్లు కావాలి, దేవుడు ఇవ్వాలి. దేవుడికి అసలు నువ్వు ఇచ్చిన 100 రూపాయలు బట్టి కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా ఉచితంగా ఇస్తాడు ఆయన ఏదైనా. కానీ మనం ఏంటంట, ఇప్పుడు మీరు ఎవరికైనా దగ్గరికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకోవాలని అని చెప్పి ఆయనకు 100 రూపాయలు పెట్టి నాకు పొలం కావాలనండి ఆయన ఏం చేస్తాడు? మీకు అందరికీ తెలుసు కదా. కానీ దేవుడు అలా చేయడు, చిన్న నవ్వుకుంటాడు. సరే ప్రేర్ చేయి, నీకు ఇస్తాను నేను అని చెప్పి ఏం చేస్తాడు? ఆ బ్యాంక్ పెడతాడనమాట దేవుడు. అక్కడ నువ్వు చేసే ప్రేయర్ అంతా కలిపి బ్యాంకులో వేస్తాడనమాట. ఎప్పుడైతే నీ అకౌంట్ ఫిల్ అయిందో, నా చిన్నతనంలో నేను, ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయి డిజిటల్ తూకాలు వచ్చేసినాయి. ఆ ఉల్లిపాయలు అంటే ఏం చేస్తారు? ఇక్కడ ఇలా పెడుతున్నారు, ఇక్కడ వచ్చేస్తున్నారు, టక్ 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 నెంబర్ వచ్చేస్తుంది. అప్పుడు అలా కాదు, తూకం ఉండేది అనమాట. ఈ పక్కన ఒక పళ్ళు ఉంటుంది, ఈ పక్కన ఒక పళ్ళు ఉంటుంది. ఇందులో రాడ్ వేస్తారు, కేజీ రాడు, 1/2 కేజీ రాడు. ఆ పక్కన ఏం చేస్తారు? పంచదార పట్టుకుంటే వేస్తూనే ఉంటారు అన్నమాట. వేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఈ పంచదార ఇందులో వేస్తున్నారో, ఈ కేజీ రాడుకు తగినటువంటి పంచదార ఎప్పుడైతే వచ్చిందో అంతవరకు కింద ఉన్నటువంటి ఈ తూకం, ఈ పళ్ళు ఏదైతే ఉందో పైకి లేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మన ఆశీర్వాదం ఉంది, మన జీవితంలో అద్భుతం ఉంది, ఈ తూకంలో ఉంటుంది అనమాట. అది నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అంటే దానికి తగినటువంటి ప్రార్థన, దానికి తగినటువంటి వినయము, దానికి తగినటువంటి భక్తి నువ్వు ఎప్పుడైతే చేస్తావో, చేసేంత వరకు అది అట్లా కింద ఉంటుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే దాంట్లో పరిపూర్ణ అయిపోతావో నీ తూకం పైకి లేచిపోతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉద్యోగం పైకి వచ్చేస్తుంది అనమాట, నీ దీవెన పైకి వస్తుంది, నీ ఇల్లు పైకి వస్తుంది, నీ ఆరోగ్యం అన్నీ కూడా అలా ఆటోమేటిక్గా లేస్తాయి అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఏమీ లేదు, లాజిక్ ఏమీ లేదు, మ్యాజిక్ ఏమీ లేదు. ఇందులో చూస్తారు కదా మీరు అంతా కూడా, మీరు చూసారు లేదు మరి ఇటువంటి తూకాలు ఇక్కడ కూడాను. అక్కడ ఆ వస్తువు వేసి కొద్ది ఏమవుతుంది అంటండి, నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని కొద్ది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సేమ్ మనం కూడా దేవునికి ఎప్పుడైతే ఒబీడియన్స్ చూపిస్తూ ఉంటుంటామో, దేవుడికి ఎప్పుడైతే వినయ విధేయతలు చూపిస్తూ ఉంటుంటామో, కృపాక్షేమములే ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి? మన వెనకాల ఏమొస్తాయి? కుక్కలు, కోళ్ళు మన వెనకాల వస్తాయి. కృపాక్షేమాలు రావు, ఎందుకంటే మనం వాటిని పెంచుకుంటాం కాబట్టి. ఎవరైతే దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యంలో వర్ధిల్లుచు ఉంటారో వాళ్ళని కృపాక్షేమాలు వెంబడిస్తాయంటండి. చిరకాలం నేను అందుకని ఆయన ఏం చేస్తాయి? కృపాక్షేమాలు వెంబడిస్తాయి అనమాట. ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాల కర్త కాబట్టి ఆయన దగ్గర ఏముంటుంది? శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి ఆయన మనకి ఏమిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కరోనా వైరస్ ఉందండి. యేసుక్రీస్తు ప్రభువుకి ఏమైనా కరోనా వైరస్ వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభువుకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభువుకి ఎప్పుడన్నా జలుబు చేసిందా? మరి ఆయన దగ్గర లేనిది ఆయన ఎలాగిస్తాడు? ఏమా యేసు ప్రభు ఇచ్చాడు మనకి ఏమైనా సమస్య? ఆయన దగ్గర సమస్యలు లేవు, ఆయన దగ్గర జ్వరం లేదు. ఆయన దగ్గర యేసు ప్రభువుకి ఎప్పుడైనా జ్వరం వచ్చినట్టు బైబిల్లో ఉన్నది ఎక్కడన్నాను? అమ్మా యేసు ప్రభు ఎప్పుడైనా అంబులెన్స్లో వెళ్ళినట్టు చూసారు మీరు? ఏమీ లేదు. ఎందుకని? ఆయన దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉన్నది, ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఉన్నది, ఆయన దగ్గర ఎప్పుడు కూడా జీవం ఉన్నది అనమాట. ఆయన అంటే చెప్పాడు, నా దగ్గర జీవం ఉంది, నేను అది ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. ఏం జీవం అంటండి? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం ఉన్నది నా దగ్గర, అదే ఇస్తాను నేను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీ స్థితిగతులు ఎండిపోయి ఉండొచ్చు, నాకు తెలియదు. శారా గారి శరీరం అంట మృత తుల్యమైపోయిందంట. అబ్రహాం గారి శారా గారు ఏమైందంట?
మృతతుల్యమైపోయింది. దేవుడు అద్భుతం చేయాలంటే నీ పరిస్థితులతో సంబంధం లేదు, నీ వయసుతో సంబంధం లేదు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో ఆయనకి సంబంధం లేదు, కానీ నీ హృదయంతో సంబంధం ఉందంట ఆయన. అందుకనే నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యి అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా, చిన్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా కూడా హృదయాన్ని దేవునికి ఇచ్చేసేసి హృదయపూర్వకంగా దేవుని ఎప్పుడైతే మనం స్తుతిస్తామో చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందసం అనగా దేవుని సంధిలో మనంతా మోకరించి, ఈ రోజున కుటుంబాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే చిన్న భిన్నం అయిపోయినాయి. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి సంబంధాలు ఏమీ లేవు. చాలా మాధవ శిష్యుని బాబురావు గారిని చూస్తే ఇట్లా ఉప్పొంగుతుంది అనమాట హృదయం నాకు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసారు, అయినా కూడా ఆ ఎఫెక్షన్ అనేటువంటిది, ఆ బంధం అనేటువంటిది ఎంత అమూల్యంగా ఉన్నదంటే వాళ్ళు ఎంత బాగా కాపాడుకుంటున్నారంటే దేవునికి స్తోత్రం. ప్రభు వాళ్ళ మరణం వరకు కూడా ఆ బంధనాలు కొనసాగించును గాక. హల్లెలూయా. అవి లేవు ఈ రోజున. ఇవన్నీ ఎలాగొస్తాయంటండి? ఆ ఇటుకలు ఎందుకు అతుక్కున్నాయంటే సిమెంట్ ఉంది కాబట్టి. ఆ సిమెంట్ ఎప్పటి వరకు ఉంటుంది? ఈ బిల్డింగ్ అన్న కూలిపోవాలి, కానీ ఆ సిమెంటు ఊడదు. ఆ రెండు ఇటుకల మధ్య అలాగే కలిపి ఉంటుంది అనమాట. కాబట్టి దేవుని ప్రేమ చేత, దేవుని అభిషేకం చేత, దేవుని సన్నిధి చేత ఎవరైతే నింపబడతారో దేవుని రాకడ పర్యంతం కూడా అలాగే ఉంటారన్నమాట. అంతం వరకు సహించి వాడెవడో వాడే రక్షించబడతారంట. ఎంత బాగున్నదండి వాక్యం. మీరు ప్రభుని నమ్ముకుంటే చాలు పరలోకం వెళ్ళిపోతారు. ఎవరు చెప్పారండి? ప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతాం వెంటనే మనం. అంతవరకు సహించుకోవాలంట. మీ తోడుకోవాలి తిట్టినా, మీ ఆడబడుచు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీ అత్తమామని మేము టార్చర్ పెట్టినా, ఏది పెట్టినా కూడా తట్టుకొని దేవుని హత్తుకుని మరణం వరకు నమ్మకంగా ఉండాలంటండి దేవునికి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారంట. కాబట్టి ఈరోజున మీకు సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మీరు ఉన్న పరిస్థితి భయంకరంగా ఉండవచ్చు, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. మరి పిడుగురాళ్ళలో లాస్ట్ ఇయర్ అద్భుతాలు చేసినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. వండర్స్ అండ్ వండర్స్. భారతి గారు మీకు అందరికీ తెలుసు అన్న, చాలా పరిస్థితి ఇలాగ ఉంది. గదిలోకి వెళ్ళాం మేము అంతా ప్రార్థన చేయటానికి. దేనికోసం ప్రార్థన చేయమంటామంటే, నా పెళ్ళయి 6 years పైన అయిపోయింది, కానీ పిల్లలు లేరు, చాలా బాధ అనిపిస్తుంది. అదొక తెలియనటువంటి వేదన, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, ఏం చేయలేదు తెలియట్లేదు, ఏం లోపమో తెలియట్లేదు, ఎన్నో డాక్టర్లు తిరిగి ఎంతో మెడిసిన్ వాడాం, కానీ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభువా మరలా మేము మరలా మేము ఈ పిడుగురాళ్ళు అడుగు పెట్టేసరికి ఖచ్చితంగా బిడ్డతోటి ఉండాలి అని మేము ప్రార్థన చేసాం. మేము రేపు మళ్ళీ వెళ్ళి కలస్తాకి వెళ్తా ఉన్నాం. ఆవిడ చక్కటి పండంటి మగబిడ్డను కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే నేను ప్రార్థన చేసిన అద్భుతం జరిగిందా నాకు? అది ఇక్కడ దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు. మనం ఆయన బిడ్డలకు ఎప్పుడైతే ఒబీడియన్స్ చూపిస్తూ ఉంటుంటామో, ఆయనకి వినయ విధేయతలు చూపిస్తూ ఉంటుంటామో, నమ్ముట నీ వలనైతే. నాకు ఒక మాట అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఎప్పుడు చెప్తానంటాను ఈ మాట, ఇద్దరికి సమస్తం సాధ్యం అంట. నెంబర్ 1 దేవుడు. అందరికీ తెలుసు దేవుడికి అసాధ్యమైన ఏమనుందా? సమస్తం సాధ్యమే. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, కొంచెం నిజమేనంటావా, దేవుడు చేయగలరంటావా అని అపనమ్మకం మనలో వస్తుంటుంది. ప్రార్థనలు ఇది అవుతుందా అని వస్తుంది. ఎవరైతే మరి దేవుడిని నమ్ముతారో, నెంబర్ 2, మొట్టమొదటి దేవుడికి సమస్తం సాధ్యమే, ఇంకొకరు కూడా సమస్తం సాధ్యం అంట. బైబిల్లో ఉన్నమాట, నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే దేవుడికి ఎలాగైతే సమస్తము సాధ్యమో, దేవుడిని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా సమస్తము సాధ్యం. మేము ఏం చేస్తామంటే, అమ్మ నమ్మండి, స్వస్థత ఈ దేవాన్ని కాదు ప్రార్థన చేయటం, ఆయన ఆల్రెడీ దెబ్బలు తినేసాడు మీకోసం. కొరడాలు ఇచ్చి కొట్టేశారు, మొత్తం మేకులు ఇచ్చి గుచ్చేశారు, చాలా భయంకరమైన మరణ శిక్ష అనిపించాడు. ఎందుకనంట, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. 1 Peter 2:24 చదివినట్లయితే, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందితిరి. మీకు ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే అక్కడ ఏముందంటే ప్రజెంట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, మరి ఏముంది? పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. అంటే పొందితిరి అంటే ఆల్రెడీ పొందేశారు, మీరు స్వస్థత వచ్చేసింది. కానీ ఎందుకని ఇంకా మనం బలహీనంగా ఉన్నారు? ఎందుకని ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నారు? ఎందుకని ఇంకా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు? ఎందుకని ఇంకా అప్పుల సమస్యలు బాధపడుతున్నారంటే, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, 105 ఫీవర్, 101 అని చెప్తారు. డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఇంజక్షన్ చేస్తాడు, మీకు స్టెథోస్కోప్ పెట్టి దాన్ని చెక్ చేస్తాడు. ఓకే ఎంత ఉంది, థర్మోమీటర్ చూస్తే అమ్మ ఎంత ఫీవర్ ఉందని అంత చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇంజక్షన్ చేస్తాడు, జాగ్రత్తగా వెళ్ళిపోండి ఇంటికి అంటాడు. అప్పుడు మీరు మళ్ళీ టెంపరేచర్ చూసుకుని థర్మోమీటర్ పెట్టి చూసుకుంటే 101 ఉంటుంది. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాలర్ పట్టుకుని, అసలు నువ్వు డాక్టరేనా, నాకు 101 ఫీవర్ ఉందని నువ్వే చెప్పావు, ఇంజక్షన్ చేస్తావు,
స్టెథోస్కోప్ పెట్టి అంతా చెక్ చేసావు, ఇన్ని చూసి అన్ని చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటావు. నువ్వు చేసిన వైద్యం ఏంటి, నువ్వు ఇచ్చిన మందు ఏంటి, నాకేమీ తగ్గలేదని మీరు ఎప్పుడన్నా ఎవరైనా గొడవ పెట్టుకున్నారా? చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆయన ఫీజు ఆయన చేతిలో పెట్టేసేసి చాలా సంతోషంతో ఇంటికి వచ్చేస్తారా? అక్కడే కూర్చుని హాస్పిటల్లో కూర్చుని నాకు ఇంకా 101 అని ఎడతారా? ఏమా అర్థమైంది మీకు అందరికీ? అలాగే మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్మము అంటే డాక్టర్ గారు ఇంజక్షన్ పొడిపించుకున్నాం, విశ్వాసం అనేటువంటి ఇంజక్షన్ చేయించుకున్నాం మనం. అప్పుడు ఏం చేయాలి? మనం హాయిగా వెళ్ళి నిద్రపోవాలన్నమాట. హాయిగా వెళ్ళి ఇంటి దగ్గర ఫ్రీగా ఉండాలి. మనం ప్రార్థన చేయించుకుంటాం, నాకు ఈ బలహీనత ఉందండి, ఈ సమస్య ఉందండి, ఈ అప్పుల బాధ ఉందండి, ఈ అనారోగ్య సమస్య ఉందండి, ఈ పిల్లల పుట్టలేనితనం, ఈ అన్ని సమస్యలు చెప్పాం. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవానికి 100 బిడ్డను దీవించినందుకు, ఈ బిడ్డకి ఇచ్చినందుకు 100 అని చెప్పాం. అప్పుడు మీరు ఏం చేయాలి? నిశ్చింతగా ఉండాలా? లేదు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ మొదలు పెడతారు ఎవరన్నా వస్తే. చాలా బాధగా ఉన్నదండి. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని ఇంజక్షన్ చేయించుకొని వచ్చేసేసి మళ్ళీ వెంటనే నెక్స్ట్ గల్లీలో తిరిగి నెక్స్ట్ సందులోకి వెళ్ళి మళ్ళీ ఇంకో డాక్టర్ అక్కడ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ 101 ఫీవర్ వచ్చిందండి, ఇట్లా ఉన్నదండి సమస్య, ఇది నా బాధ అండి అని ఈ డాక్టర్ దగ్గర మళ్ళీ ఇలా తిరిగి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎవరన్నాను? మరి అందుకే మనం అంతా ఏంటంటే జబ్బు తగ్గడానికి మొదలు జబ్బు పెరుగుతుంది. ఎందుకనంటే ఇదనమాట, నిలకడలేని జీవితం అంతా మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుందంట. మారట్లేదు మన మనసు, ఏం చేస్తుందంట? ఇలాగ తిరుగుతుంది అనమాట. ఇక్కడ లేకపోతే అక్కడ, అక్కడ లేకపోతే అక్కడ, ఇలా తిరుగుతానే ఉన్నాను తప్ప ప్రభు వైపు తిరగట్లేదు, ప్రభు వైపు ప్రార్థన చేయట్లేదు. నేను ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించుకుని వస్తుంటే సముద్రం ఎదురవుతుంది వాళ్ళకి. వెనకాల చూస్తే ఫరో సైన్యం వచ్చేస్తుంది, ఎదురు చూస్తే సముద్రం, వీళ్ళ మధ్యలో ఉన్నారు. వెనక చూస్తుంటే నా వెనుక శత్రువులు, నా ముందు సముద్రం, నా వారేరి. పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళనతో అమ్మయ్య మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించా, మోసే గ్రేట్ గ్రేట్ అన్నారు. అప్పుడు దాకా సడన్గా ఏమైందంట, ఈడి వల్ల మా జీవితం నాశనం అయిపోయింది, ఈడే చెప్పాడు మమ్మల్ని నమ్ముకోమని, దేవుళ్ళకి నడిపించాడు, ముంచేశాడు మమ్మల్ని ఇక్కడ సమాధి చేయడానికి తీసుకొచ్చాడా? ఆయన ద్వారా ప్రార్థన చేయించుకుని ఇల్లు కట్టుకున్నప్పుడు లేదు బాధ, ఆయన ద్వారా ప్రార్థన చేయించుకుని దేవుళ్ళకి వచ్చి ఆశ్రయించబడ్డప్పుడు లేదు. అప్పుడు చెప్పరు, మాట కూడా సాక్ష్యం కూడా చెప్పరు అనమాట. ఎప్పుడైతే వాళ్ళకి సమస్య వచ్చిందో, ఈయన వల్ల నేను దేవుడిని నమ్ముకున్నాను, ఈయన వల్లే దేవుళ్ళు నేను దిగిపోయాను, అప్పుడులో ఉన్నటువంటి సమస్య ఇప్పుడులో కూడా ఉన్న మనుషులు అనమాట అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే 20 లక్షల మంది తిడతా ఉంటుంటే, 20 లక్షల మంది చనుక్కుంటూ ఉంటుంటే ఒకే ఒక వ్యక్తి సహించుకుంటూ ఇటు చూడలేదు, ఇటు చూడలేదు, అటు చూసాడంట పైకి. ప్రభువా అంటే ప్రభు దిగి రాలేదు కానీ ఏం చెప్పాడంట? మోసే నీ చెయ్యలగి అని చెప్పి మోసే గారిని అలాగే ఇసిరేలేదా పక్కకి, నువ్వు అక్కడే నచ్చావు నాకు అని చెప్పేసేసి. పిల్లరా నువ్వు అక్కడ ఒబీడియన్స్ చూపించావని చెప్పి దేవుడు నిన్ను ఒక్కడనే కాపాడేసేసి ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఒబీడియన్స్ చూపించావంటే నీ ద్వారా మిగతా వాళ్ళందరినీ మార్చాలని నిన్ను ఆయుధంగా వాడుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోసే గారిని వాడుకున్నాడు దేవుడు అక్కడ. మోసే నీ చేతిలో ఏముంది అని చెప్తున్నాడు. ప్రభా కర్ర ఉందంటే దాన్నే ఉపయోగించు, దాని ద్వారానే సముద్రాన్ని 2 పాయలు చేస్తాను, అది కర్ర సముద్రం మీద అవతలికి వెళ్తామని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీ బంధువుల్లో మీరు ఒక విశ్వాసిగా మీరు ఉన్నారా? మీ యొక్క చుట్టుపక్కల వారిలో మీరు దేవుని వైపు మీరు చూసేటువంటి వ్యక్తిగా మీరు ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని వాడుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే మీ సాక్ష్యం అవ్వచ్చు. మీ ఆయుధం ఈరోజు మీ సాక్ష్యం, మీ యొక్క ఆయుధం వాళ్ళకి అడ్డొచ్చినటువంటి సముద్రాన్ని పాయలు చేయడానికి మీ సాక్ష్యం ఒక బలమైనటువంటి ఖడ్గంగా పనిచేయచ్చు. కాబట్టి మీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని సాక్ష్యంగా వాడి వాళ్ళందరికీ మార్గాన్ని చూపించవలసిన బాధ్యత దేవుడు మీ మీద పెడతా ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. బలపడ్డారా మీరంతా కూడాను? అనేక మందికి సముద్రాలు అడ్డొచ్చేసాయి ఈ రోజున. ఆర్థిక సమస్యలు అనే సముద్రాలు ఎదురైపోయాయి, అనారోగ్య సమస్యలు అనేటువంటి సముద్రాలు అడ్డొచ్చాయి, పేదరికం అప్పుల సమస్యలు అనేటువంటి ఫరో సైన్యం వెంబడిస్తూ ఉంది. దిక్కుతోచిన పరిస్థితుల్లో లక్షల మంది ఉన్నారు. కానీ నువ్వు ఒక్కడవే ప్రభు నమ్ముకున్నావు, కానీ నువ్వు ఒక్కడవే ప్రభు వైపు చూస్తూ ఉన్నావు. ప్రభు నీ ద్వారా వాళ్ళందరికీ విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్ముతున్నారా? హల్లెలూయా. కాబట్టి మీరు బయటికి రావాలంటే మీ వెనక శత్రువులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఎదురు చూసినట్లయితే భయంకరమైనటువంటి మీ భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు. అటువంటి పరిస్థితులు మీరు ఉన్నారా? అయితే ప్రభు వైపు చూడండి. లేదా ప్రభువు నమ్మి మీ కుటుంబంలో ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో వాళ్ళ సజెషన్ తీసుకోండి, వాళ్ళు చెప్పిన మాట వినండి, వాళ్ళ యొక్క గైడెన్స్లో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి పరిశుద్ధ పట్టణానికి, పరలోకం వైపు మిమ్మల్ని నడిపిస్తారు. అటువంటి భాగ్యం కూడా ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని నీ కూడుకుని ముగిందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, నువ్వెంత గొప్ప దేవుడు యేసయ్యా. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, మేము ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం, ఎవరెవరమో తెలియదు, ఎవరెవరికి సంబంధం లేదు. కానీ నా ప్రభు నీ ప్రేమ ఇంతవరకు నడిపించింది.
ఈ యొక్క మారుమూల ప్రదేశంలోనికి నా ప్రభా మరి నువ్వు తోడుకొచ్చావంటే నీ ప్రణాళిక ఉంటుంది. మరి నా ప్రభా మరి అలనాడు ఆ యొక్క సమరయ స్త్రీ కోసం మిట్ట మధ్యాహ్నం నువ్వు భోజనం మానేసి ఒక్కడవే మరి ఆ బావి దగ్గర వెయిట్ చేసి ఆమె ఎప్పుడు వస్తుందా అని చూసిన ప్రభా ఆమెకు సువార్తను చెప్పి ఆమెను రక్షించావు. ఆమె బాగుపడాలని కాదు కానీ ఆమె ద్వారా ఆ ఊరినంతా రక్షించాలని ఆమె నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. మరి ఈ రోజున ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావంటే ఏదో ప్రణాళిక ఉందని నేను నమ్ముచున్నాను. మన ప్రభు ఈ యొక్క కూడికి ద్వారా ఇక్కడ విత్తి వెలిచినటువంటి విత్తనం రాబోయే రోజుల్లో మహావృక్షంగా అది ఆశీర్వదించబడి అనేక మందికి ఆశ్చర్యంగా మారడం కృప చూపించమని నేను ఆ మహిమార్త నడిపించమని ఈ కూడికి ద్వారా ఈ కుటుంబంలో గొప్ప మేలులు, గొప్ప బ్రేక్ త్రూ, గొప్ప ఆశీర్వాదం దయచేసి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మా రక్షకుడు ప్రభు యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది సిగ్గేసిన మహిమ కలుగును గాక ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము అనేది ఇప్పుడు ఎల్లప్పుడూ సహకారంతో నడిపించును గాక ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరింతవరకు ఓపికగా ఈ యొక్క కూడికలో ఉండి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. మీ అందరికి కూడా మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఫోన్లు వాడుతున్నట్లయితే మరి మేము ప్రతిరోజు ఇలాగ నేను కనపడి 8 గంటలకు లైవ్లో మీకు వాక్యం అంతా చెప్తూ ఉంటుంటాము. మీకు ఏ సమస్యలో నాకు కామెంట్ రూపంలో పెడితే మీ కొరకు మేము వెంటనే ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. మరి ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియలేనట్లయితే ఇక్కడ సిస్టర్ విజయ్ సురేష్ గారు అని ఉన్నారు. ఆ సిస్టర్ దగ్గరికి వస్తే మీకు ఫోన్ ఇస్తే అదంతా మీకు కలుపుతారు, మీకు చేసి పెడతారు. మీరు కనెక్ట్ అవ్వండి. మీరేమి కానుకలు పంపవసరం లేదు, మీరు మాకేమీ చేయ అవసరం లేదు. జస్ట్ మీరు అలా కనెక్ట్ అయ్యి మీరు బలపడితే అదే మాకు దేవుడిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మేము భావించి పనిచేస్తూ ఉన్నాం. మరి మీకు ఏ సమస్య ఉన్నా ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. మేము అనేక మంది ఒక కుటుంబంగా కలిసి ఎవరికి సమస్యలు ఉన్నా మరి ఎవరికైనా కుటుంబంలో ప్రార్థన చేయాలన్నా ఇలాగ కుటుంబ కూడుకులు పెట్టుకోవాలన్నా అతి దూరమైన, భారమైన, కష్టమైన, నష్టమైన మేమేమీ లెక్క చేయకుండా మరి ఎంత దూరమైనా వస్తాం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా వస్తాం. ఆ దేవుడి వైపు మిమ్మల్ని అందరూ నడిపించాలని మరి మీకున్నటువంటి ఆర్థిక, అనారోగ్య, నిరుద్యోగ, పేదరిక సమస్యలన్నిటి నుంచి ఎలా బయటపడాలి. మేము కూడా ఒకసారి చాలా పేదరికం నుంచి వచ్చానండి. నేను చదువుకునేటువంటి సమయంలో మాకు ఒక్కపూట భోజనం ఉండేది. ఒక్కపూట భోజనం చేసి నేను చదువుకున్నాను. ఒక్కోసారి అయితే అన్నం మాత్రమే ఉండేవారు. అదైనా కోటా బియ్యం ఉంటాయి కదా, రేషన్ షాపులు ఇచ్చి రైస్ పట్టుకొచ్చి అదే ఉండేవారు. మా అమ్మగారు చాలా కష్టపడి పనిచేసి పొలం నుంచి వస్తే నాన్న కూర లేదురా అంటే సరే అమ్మని చెప్పి ఎదురుగా బావి ఉంటే వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుని ఆ ఒట్టి అన్నంలోనే వాటర్ వేసుకుని జస్ట్ కొంచెం సాల్ట్ ఉండి కలుపు తిన్నటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లోనే దేవుడు ఉంచలేదు అక్కడ. వాటి నుంచి ఎలా బయటపడాలి, వాటి నుంచి ఎలా బయటకు తీసుకురావాలని దేవుడు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజునంతా అటువంటి మురికి జీవితంలోంచి, అటువంటి భయంకరమైన జీవితంలోంచి వచ్చిన నన్ను దేవుడి రోజు నిలబెట్టి మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఏ స్థలానికి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలము నీ దగునని చెప్పాడు దేవుడు. అలాగా మేము ఏ ఫ్యామిలీకి వెళ్తున్నామో ఆ ఫ్యామిలీలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. మరి బాబారావు గారు ఇంటి దగ్గర మీటింగ్ జరిగింది లాస్ట్ ఇయర్. అక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ మనీ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. మరి మీరు కూడా మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు మీరు చూడాలంటే ప్రభు వైపు నడవండి, ప్రభు మీద ఆధారపడండి. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు నిరీక్షణ ఉంచండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి క్రియ చేయడానికి ఆయన ఎప్పుడు దినమెల్లా ఆయన చేతులు చెప్తాడంట. కేవలం మీరు ఆయన చేతుల వైపు చూసి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన హత్తుకుంటాడో, మీకు ముద్దు పెడతాడో, మిమ్మల్ని ఎత్తుకుంటాడో, ఎప్పటి వరకు అంటే ముదుగు వచ్చేంత వరకు ఎత్తుకుంటాడు అంటాడు. అటువంటి దేవుని కృపలు మీరు అంతా వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడు అటువంటి కృప మీ అందరికీ దయచేయను గాక ఆమేన్. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగిందాం. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఇప్పుడు మీ కామెంట్ వెంటనే చదివి ప్రేయర్ చేయకపోయినా తర్వాత అయినా మీరు పెట్టిన సమస్యను చదివి మేము ప్రేయర్ చేస్తాం. దయచేసి మీ సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇదిగోనా ప్రభా, ఈ సమయంలో ఎవరైతే కామెంట్ రూపంలో వారి యొక్క సమస్యలను పెడుతూ ఉన్నారో వారు నా ప్రభా ప్రతి సమస్యను నువ్వే విడుదల దయచేయమని, ప్రతి సమస్య నుంచి నా ప్రభా మరి వారికి విడుదలను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎదుగున ప్రభా, మరి ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో నీ సన్నిధిలో మరి వారి యొక్క సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారో నువ్వు చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు విడిపించేటువంటి దేవుడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్యకు మేము విడుదల ప్రకటిస్తున్నాం నా తండ్రి. నువ్వు విడుదల ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, ఆశీర్వదించి నడిపించమని. ఎవరికి ఏ సమస్యలను, ఎటువంటి పరిస్థితులు ఉన్నారో నీకు తెలిసిన ప్రభావం వారందరి సమస్యల నుంచి విడుదల దయచేయమని, కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకున్న ప్రభావ నేను ఆ మహిమతో నడిపించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి వారి సమస్యలకు నువ్వు పరిష్కారం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. నువ్వు పరిష్కారం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి,
ఆమెన్ ఆమెన్ ఆమెన్.